నీకు ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి రోజు నుంచి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్న నాయకుడు లోకేష్ గారు. ప్రజల సమస్యలు ఏమున్నాయి, నేను ఒక మంత్రి గారి అయినా ఒక ముఖ్యమంత్రి గారి తనయుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి గారి మనవడు, ఒక శాసనసభ్యుడికి, ఒక నటసింహానికి అల్లుడు. ఏ రోజైనా ఇంత గర్వం కనపడిందా లోకేష్ గారు అని చెప్పి మీడియాలో మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. మీరు రెగ్యులర్గా ప్రెస్ మీట్లు మేము చూసినప్పుడు ఉంటాం, ఎందుకంటే ప్రతి రాజకీయవేత్త అందరితో చక్కగా ఉంటారు. ఇంకా మీరే చెప్పాలి, ఎప్పుడు కోపం అనేది ఎరగరా? మేం కాదండి, మీరు కామన్ మ్యాన్ అడిగిన పబ్లిక్లోకి వచ్చాను ఫోటో అని పబ్లిక్ ఎగబడుతున్నా కూడా ఆఖరికి పక్కన ఉండే వాళ్ళకైనా కోపం వచ్చిద్దేనో, కానీ కోపం వచ్చిన వాళ్ళు కూడా తప్పు. లోకేష్ గారు అంత సంస్కారం కలిగిన వ్యక్తి లోకేష్. లోకేష్ గారి కోపం ఏ విషయంలో వస్తుంది అనుకుంటున్నారు? ఒక క్రమశిక్షణ తప్పిన సన్నాసిని గద్దె దించేదాకే అతని కోపం. అంతే. కోపము మంచిదానికి అభివృద్ధికే ఉంటుంది, కానీ ఇలాంటి వాటికి దేనికి చిన్న వాటికి ఉండదు. లోకేష్ గారు ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ లోకేష్ గారు పాదయాత్ర.